అందరికీ నమస్కారం. నేను మీ కొమర్రాజు భరద్వాజ శర్మ. ఈ రోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే మీన లగ్నంలో కేతు గ్రహం గురించి మనం మాట్లాడుకుందాం. మీన లగ్నం ఉన్నటువంటి కేతు వ్యక్తికి అనారోగ్యాన్ని కలగజేస్తాడు. నడువు నొప్పి, వాత రోగాలు బాగా కలుగుతూ ఉంటాయి. ఆత్మవిశ్వాసం తక్కువైన కారణంగా స్వయంగా ఏ నిర్ణయాన్ని కూడా నిర్ణయించుకోలేడు. మీన లగ్నంలో కేతువు దశలో కూడా బాగా నష్టాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. తన యొక్క కార్యక్రమాల కోసం, తన యొక్క పనుల కోసం సామాజిక నియమాలను బాగా అధిగమిస్తారు. సామాజిక నియమాలు అనేది ఇప్పుడు మనకి ఒక లా ఉంది. ఆ లాని మనం అధిగమిస్తే ఏమవుతుంది? కష్టాలు పాలవుతాం. అలాంటి సామాజిక నియమాలను అధిగమిస్తూ ఉంటారు, బ్రేక్ చేస్తూ ఉంటారు. కేతు యొక్క సప్తమ దృష్టి కారణంగా జీవిత భాగస్వాముడు కష్టాలు కూడా ప్రాప్తించే అవకాశం ఉంటుంది. వివాహేతర సంబంధాల కారణంగా వైవాహిక జీవిత కలతలు ఉంటాయి. ఆర్థిక స్థితి అనేది సాధారణంగానే ఉంటుంది. ఏదైతే ఈ మీన లగ్నంలో ఉన్నటువంటి కేతువు లగ్నంలో ఉండటం వల్ల ఆరోగ్య సంబంధ సమస్యలు ఎక్కువగా బాధించబడతాయి. నడువు నొప్పి, వాత రోగాలు ఇవన్నీ ఎక్కువ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటం వల్ల స్వతంత్రంగా ఏ నిర్ణయాన్ని కూడా తీసుకోలేరు. వ్యాపారం చేయాలని కోరిక ఎక్కువగా ఉంటుంది. వ్యాపారం చేయాలని కోరిక, ఉద్యోగం చేయుటకు బాగా ఇష్టంగా ఉంటూ ఉంటుంది. వ్యాపారం చేయాలని కోరిక ఉంటుంది, ఉద్యోగం చేయాలని కోరిక, రెండు కోరికలు ఒకేసారి మిళితంగా కనిపిస్తూ ఉంటాయి. దానివల్ల ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటారు. స్వార్థ సిద్ధి కొరకు సామాజిక నియమాన్ని ఉల్లంఘించడం కూడా వీళ్ళకి వెనకాడరు, స్వార్థ బుద్ధి కోసం. ఏదైతే లగ్నంలో ఉన్నటువంటి కేతు సప్తమ భావంలో ఉన్నటువంటి దృష్టిని సాధిస్తాడు, అప్పుడు మనకి కన్య మీద పడుతుంది ఆ దృష్టి. దానివల్ల జీవిత భాగస్వామి కూడా కొంచెం కష్టకరంగా ఉంటుంది. కేతు వీరిని వివేతర సంబంధాలకు ప్రేరేపితం చేస్తాడు. ఫలితంగా ఇంట్లో, జీవితంలో, సుఖంలో కొన్ని నష్టాలు, కష్టాలు బాధించబడుతుంటాయి. ఆర్థిక స్థితి అనేది సామాన్యంగా ఉంటుంది. మోక్ష ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం కూడా ఈ తంత్ర, యంత్ర, మంత్ర విద్యలు ఉంటాయి, కొన్ని భయంకర విద్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆసక్తిని ఎక్కువగా వీళ్ళకి కలగజేస్తూ ఉంటుంది. కొన్ని జాతచక్రాల్లో లగ్నంలో కేతు, సప్తమ రాహు ఉన్నప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరిగి ఆ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు తప్పిపోయి కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క సౌఖ్యాన్ని కూడా కోల్పోయే జాతకాలు కూడా చాలా ఉంటూ ఉంటాయి. మీరు ఎట్టి పరిస్థితుల్లో లగ్నంలో కేతువుని, సప్తమ రాహుని లవ్ మ్యారేజ్ చేసుకోకండి, అది మీకు విఘటిస్తుంది. అదేవిధంగా ఏదైతే మీన లగ్నం నుండి కేతువు లగ్నంలో ఉండి సప్తమలో రాహు ఉండి సప్తమాధిపతి బుధుడు ఎవరైతే ఉన్నారో సప్తమాధిపతి బుధుడు 8లో కానీ 12లో కానీ నీచంలో కానీ హస్తగతంలో కానీ రెండు పాపగ్రహాల మధ్యలో ఉన్నా కానీ వారికి వివాహ జీవితం అనేది అస్తవ్యస్తంగా మారుతూ ఉంటుంది. అలా మీ జాతకంలో ఉన్నట్టయితే మీరు సర్ప కలత్ర పాశుపత హోమం చేయించుకోవడం వల్ల, కేతుకి జపహోమాలు చేయించుకోవడం వల్ల మీరు కొన్ని నష్టాన్ని సరిదిద్దుకునే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. మీ వల్ల మీ జీవిత భాగస్వామి కష్టాలు వస్తున్నాయని మీరు తెలుసుకోండి. మీ జీవిత భాగస్వామి భార్యతో కలిసి హోమం చేసుకోండి. అది మంచి శుభఫలితాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇది మనకు మీన లగ్నం ఉన్నటువంటి కేతు గురించి. ఇప్పటి వరకు మనము, నాకు తెలిసినంత వరకు అన్ని విషయాలలో మనము అన్ని గ్రహాలు అంటే మేషంలో 9 గ్రహాలు, వృషభంలో 9 గ్రహాలు, అట్లా 12 రాసులలో 12 లగ్నాలలో 12 గ్రహాలు, 9 గ్రహాలు కూర్చున్నప్పుడు 12 లగ్నాలలో 9 గ్రహాలు కూర్చున్నప్పుడు ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా మనం ఇప్పటివరకు పూర్తి అయిపోయింది. మనకు తదుపరి కొత్త టాపిక్తో మళ్ళీ మనము క్లాసులు మొదలు పెడతాం. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ విలువైన కామెంట్ కింద ఖచ్చితంగా తెలియని ఏ విధంగా చెప్తున్నాను కింద కామెంట్ ఖచ్చితంగా ఒక్క కామెంట్ మీరు తెలియజేయండి. తదుపరి మనం ఎలాంటి క్లాసులు చెప్పాలనేది కూడా కింద కామెంట్లు తెలియజేయండి. దాన్ని బట్టి నేను కొత్త క్లాసులు మీకు తయారు చేసి పంపిస్తాను.
మీ భరద్వాజ Welcome to Learn శర్మ. Astro and Devotional Bhakti. Please subscribe our channel, get live videos daily.